అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన 56 కీర్తన 4వ వచనం చదువుకుందాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను. మళ్ళీ అదే కీర్తన గ్రంథం 56 అధ్యాయంలో మళ్ళీ 11వ వచనాన్ని చదువుకుందాం. నేను దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఈ చదువుబడినటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవుడు దావీదుని ఎంతగా ప్రేమించాడో, అలాగే దావీదు కూడా దేవుని ఇష్టడిగా జీవించాడు. ఆయన అంటున్నాడు, నేను దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేం చేయగలరు అన్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో అబ్రాహాము ఒక సందర్భాల్లో ఆయన భయపడినట్టుగా లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోతున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తవును కదా. ఇది అబ్రహాములో కలిగినటువంటి భయం. అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు, గర్భఫలం లేదు, లేనప్పటికీ కూడా మిక్కిలి ఆస్తిపరుడు. కానీ నువ్వు నాకు ఏమి ఇచ్చినా కానీ సంతోషం లేదయ్యా, నాకు గర్భఫలం లేదే, ఆ దమస్కులో ఉన్నటువంటి ఎలియాజరే నా దాసుడే నా ఆస్తికి వారసుడుగాని భయపడ్డాడు. కానీ దేవుడు భయంతో ఉన్న వారిని ఆయన ఆదరించే దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు. దేవుడు ఒక మాట అదే ఆదికాండం 15వ అధ్యాయంలోనే మనం ఆదికాండం 15వ అధ్యాయంలోనే ప్రభు మాట్లాడినటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటాం. 5వ వచనం చదువుకుందాం. మరియు ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అవునని చెప్పాను. ఇది అబ్రహాములో ఉన్నటువంటి భయాన్ని తొలగించే వాక్యం కదా. అందుకనే ఆయన మన అందరిలో కూడా భయం ఉంది. ప్రతి సేవకుల్లో భయం ఉంది. ప్రతి కుటుంబంలో భార్య భర్తలు కానీ పిల్లలు కానీ భయం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో భయం ఉంటుంది. కానీ అబ్రహాము జీవితంలో ఎలా భయం తొలగించాడంటే, బయటికి వెలుపలకు తీసుకొచ్చాడు దేవుడు, ఆకాశం వైపు చూపించాడు. నక్షత్రములు లెక్క పెట్టగలవా అని అబ్రహాంతో అన్నప్పుడు, నేను లెక్క పెట్టలేను ప్రభు అన్నాడు. కానీ అంతగా నీ సంతానాన్ని నేను దీవించబోతున్నాను, నీకు వాగ్దాన పుత్రుని ఇస్సాకునిస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి. ఈరోజు నీలో ఉన్న భయం, నాలో ఉన్న భయము మనిషిని కృంగతీస్తుంది. అలా కృంగిపోకుండా మనము ఆదరించే దేవుడు మనకున్నాడు కాబట్టి, భయంతో ఉన్న ప్రతి ఒక్కరికి గొప్ప ఆదరణ దేవుడు ఇస్తాడు కాబట్టి, అట్టి దీవెన, అట్టి ప్రేమ, అట్టి దయ దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. అందరికీ వందనాలండి.